హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదండి తమ్ముళ్ళు. మన ఫేసు ఎంత బాగుంటే అంతా మనం లైక్ చేస్తారు కదా. ఇప్పుడు ఉండే జనరేషన్ అయితేనే మన ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్తో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది నేను చూపించాను. చాలా సింపుల్గా వేసుకున్న తర్వాత ఫేస్ కూడా ఎంత గ్లోగా కనిపిస్తుందో ఒకసారి మీరైతే చూసేసేయండి. హనీ అండ్ బ్రూ అండ్ పెరుగు మాట, ఆ మూడు. హనీ ఒక స్పూన్ తీసుకోవాలి. బ్రూ అయితే హాఫ్ వేసుకున్నాను, 2 రూపీస్ ప్యాకెట్లో హాఫ్ వేసుకున్నాను. కొంచెం పెరుగు కూడా వేసుకున్నానండి. పెరుగు అయితే నేను కొన్నది, ఇంట్లో రెడీ చేసింది అయితే కాదు. మూడు బాగా అయితే మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత కూడా నేను అప్లై చేశానండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ సమ్మర్కి బాగా ట్యాన్ పట్టేస్తుంది కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా చికాగ్గా అనిపించేటప్పుడు ఫేస్కి ఒకసారి అప్లై చేసి అయితే చూడండి. నేను చెప్పడం కాదు, మీరే చూస్తారు ఫేస్ ఎంత బాగా ఎంత గ్లోగా ఉందనేది. నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితేనే. నా ఫేస్ అయితే నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా బాగా ట్యాన్ పట్టేసింది. బట్ వేసుకుందామని నేను 2-3 డేస్ అయితే అలానే చేసేసాను. బట్ అక్కడ ఏంటంటే ఆ రియాక్షన్ కింద పడిపోయింది అన్నమాట. అందుకనే నా ఓవర్ యాక్షన్ చూసి మీరు ఏం భయపడకండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మన విషయంలో. అయితే నేనైతే బాగా మొత్తం మిక్స్ చేస్తాను కదండి. ఫేస్కి అయితే అప్లై చేసేస్తున్నాను. స్పూన్తో మన వాళ్ళు కావట్లేదు, ఇంకెంటనే హ్యాండ్ పెట్టేసి హ్యాండ్తో అయితే బాగా అప్లై అయితే చేసేసానండి. అప్లై చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ మసాజ్ చేయాలన్నమాట. నేను స్నానానికి వెళ్దామనేసి స్నానానికి వెళ్ళే ముందు మార్నింగ్ టైం అన్నమాట నేను రాసుకుంటున్నాను. బాగా అప్లై అయితే చేయాలి. మసాజ్ కూడా చేస్తే మురికి కట్ట ఏమన్నా ఉంటే వెంటనే పోయిద్దండి. అలా అని నేను ఎప్పుడు ఇది రాసుకున్న తర్వాత వైట్గా ఉంటారని చెప్పలేను. బట్ మన మొహంలో పేరుకుపోయిన మురికిని అయితే బాగా తీసేస్తుంది. హనీ గురించి అయితే తెలిసిందే, బ్రూ సంగతి కూడా తెలిసిందే. బ్రూ నెక్స్ట్ పెరుగు కూడా తెలిసిందే అందరికీ. నేను మళ్ళీ దాన్ని డీటెయిల్గా చెప్పనవసరం లేదు. మన యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి వాటి కోసం, అందుకని నేను డీటెయిల్గా చెప్పట్లేదు. అందరికీ తెలుసు కాబట్టి ఇలా నేను నెక్కి ఏదైనా సరే అప్లై చేసేటప్పుడు మనం ఫేస్కి ఎంత అప్లై చేస్తున్నామో నెక్కి కూడా అంతే అప్లై చేయాలి. ఫేస్తో కొందరు ఏంటంటే ఫేస్కి అప్లై చేస్తారు కానీ బట్ నెక్కి అయితే అప్లై చేయలేరు. అందుకని నేను ఫేస్కి చెప్తున్నాను. ఫేస్కి మనం ఎంత అప్లై చేస్తే నెక్కి కూడా అలానే అప్లై చేసి మొత్తం మసాజ్ చేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయినా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే బాగా మసాజ్ చేశాను. నా ఫేస్ అంతా చాలా ట్యాన్ పట్టేసింది. నేను ఆల్రెడీ విలేజ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అటు ఇటు తిరగడం, డస్ట్ పట్టేయడం అట్లా మాట. ఇంకా నేను ఈరోజు కొంచెం పనుండి బయటకు వెళ్తున్నాను మా అమ్మాయి వాళ్ళ స్కూల్ దగ్గరికి. అందుకని నేనైతే బాగా అప్లై చేసేసాను. నేను అప్లై చేసి నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ఇది మాట చూడండి. అంతకుముందు ఫోటోకి ఇప్పుడు ఫోటోకి బాగా తెలుస్తుంది. ఇది కూడా సేమ్ అంతే. నేను బాత్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాట చాలా అంటే చాలా నీట్గా ట్యాన్ కట్ట పోయింది, మంచిగా అయితే ఉంది. అది 1 డే మాత్రం ఉంటుంది. నెక్స్ట్ మా అమ్మాయి స్కూల్ దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదండి. మా అమ్మాయి వాళ్ళ స్కూల్ దగ్గర గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.